సో జేఈ 2026, EPSET 2026 ఈ ఎగ్జామినేషన్ కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదివితే బాగుంటుంది, అసలు ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి, వీటన్నిటికీ కూడా వన్ స్టాప్ సొల్యూషన్ నేను ఈరోజు మీకు చెప్తాను. యువర్ క్లాసెస్ అన్నవి విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ జూన్, కరెక్ట్? సో జూన్ జూలై నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీకు కొంచెం టైం ఉంది కదా, ఈ టైంలో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు క్లియర్ యువర్ బేసిక్స్. సో బేసిక్స్ క్లియర్ చేసుకోండి. సో ఇది ప్రతి సబ్జెక్ట్ కి వర్తిస్తుంది. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ కెమిస్ట్రీ, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ మ్యాథమెటిక్స్ ఆర్ ఫిజిక్స్. సో ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే దిస్ విల్ వర్క్. సో వెన్ ఐఎమ్ టాకింగ్ కెమిస్ట్రీ ఇన్ స్పెసిఫిక్, ఫస్ట్ మీ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేసుకోండి. అంటే మీ 9th స్టాండర్డ్ 10th స్టాండర్డ్ లో మీరు చదువుకున్న కెమిస్ట్రీని ఒక్కసారి జస్ట్ గో త్రూ ఎన్సీఆర్టీ బుక్ ని అలా చదువుకోండి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ మీ బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్స్ కానీ, కెమికల్ ఫార్ములాలు రాయడం కానీ, అలాగే కొన్ని బేసిక్ లాగరిథమ్స్ క్యాలిక్యులేషన్స్ కానీ, అలాగే యూ ఆల్సో హ్యావ్ కొన్ని స్మాల్ గ్రాఫ్స్ y ఈక్వల్ టు mx కానీ, y ఈక్వల్ టు mx ప్లస్ c కానీ, ఇలాంటి చిన్న బేసిక్స్ ని ఫస్ట్ క్లియర్ చేసుకోండి. సో దాట్ మీరు ఇంటర్మీడియట్ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వెంటనే, మీరు చదవడం మొదలు పెట్టిన వెంటనే మీకు ప్రాబ్లం ఉండదు, మీరు ఎలాంటి ఇబ్బంది పడరు. బికాస్ యు ఆర్ స్ట్రాంగ్ విత్ యువర్ బేసిక్స్, దెన్ ఇమీడియట్లీ యూ కెన్ అండర్స్టాండ్. సో మీరు చేయాల్సిన పని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బేసిక్స్ క్లియర్ చేసుకోండి. దానికోసం యూ కెన్ జస్ట్ రిఫర్ టు ఆల్ ద బ్రిడ్జ్ కోర్స్ అండ్ ఆల్. సో ఈ బేసిక్స్ అనేవి ఫస్ట్ క్లియర్ చేసుకోండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఎప్పుడైతే వెన్ యూర్ స్టార్టింగ్ యువర్ ప్రిపరేషన్ ఫర్ ఇంటర్మీడియట్, డే వన్ నుంచి ఫ్రమ్ డే వన్ నుంచి కూడా నేను చెప్పేవి మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే లాస్ట్ మినిట్ లో అప్పటికప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అని అనుకోవడం కన్నా, మనం డే వన్ నుంచి ప్రాపర్ గా ఒక ప్లాన్ వేసుకొని చదివితే క్రాకింగ్ జేఈ, క్రాకింగ్ ఎప్సెట్ ఇస్ నాట్ అ రాకెట్ సైన్స్. చాలా ఈజీగా చేయొచ్చు, కానీ దానికి కావాల్సిన పట్టుదల, కృషి, ఇట్ హ్యాస్ టు బి ఫ్రమ్ డే వన్. సో కెమిస్ట్రీకి మీరు ఏం చేస్తారు అంటే, ఫస్ట్ మీ అందరికీ తెలుసు కెమిస్ట్రీ ఎప్పుడు కూడా మీకు స్కోరింగ్ సబ్జెక్ట్ అవుతుంది. సో కెమిస్ట్రీని ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఈ కెమిస్ట్రీకి ఫస్ట్ మీరు ట్రై మేకింగ్ షార్ట్ నోట్స్ రాయడం స్టార్ట్ చేయండి. సపోజ్ ఈ రోజు మీకు కాలేజ్ లో ఒక చాప్టర్ చెప్తున్నారు, ఆ చాప్టర్ ని మీ ఓన్ గా మీరు చదువుకొని మేక్ అ షార్ట్ నోట్స్. అంటే ఒక 10 pages 20 pages ఉన్న చాప్టర్ ని కన్సైజ్ ఇట్ టు జస్ట్ 1 or 2 pages, మాక్సిమం 3 pages అంతే. అలా ప్రతి చాప్టర్ కి ఒక నోట్స్ తయారు చేసుకోండి. సో దాట్ మీకు ఫైనల్ టైం కి ఎగ్జామ్కి వచ్చేసరికి మీరు మళ్ళీ బుక్లన్నీ చదవకూడదు, మీ నోట్స్ మీరు రిఫర్ చేసుకోవాలి అంతే. తర్వాత సెకండ్ వన్, స్టార్ట్ రైటింగ్ ఫార్ములే. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక ఫార్ములా చదివారు అంటే మీకు సెపరేట్ నోట్బుక్, ఫార్ములాస్ నోట్ చేసుకోండి. ఆ చాప్టర్ పేరు, అందులో మీరు చదువుకున్న ఫార్ములాలు. తర్వాత మీరు గూగుల్ మీద డిపెండ్ అయ్యి ఫార్ములాలన్నీ ఒక పేజ్ లోకి తీసుకొచ్చి ఇవంతా అవసరమే లేదు. మీ అంతటి మీకే యూ విల్ బి హ్యావింగ్ అ ఫార్ములా హ్యాండీ. సో ఈ ఫార్ములా బుక్ అనేది మీకే హ్యాండీగా ఉంటుంది. ఓకే, సో మీరు తయారు చేసుకున్నది కాబట్టి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది, మీరు ఇంకా అప్లికేషన్ పార్ట్ చాలా ఫాస్ట్ గా చేయగలరు. సో మీరు రాసుకున్నారు కాబట్టి. సో ఫార్ములా కనిపించిందా, వెంటనే ఎంటర్ ఇట్ ఇంటూ యువర్ ఫార్ములా బుక్లెట్. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ అమ్మా, ఇది స్పెసిఫిక్ గా ఆర్గానిక్ కెమిస్ట్రీకి చెప్తున్నాను. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీరు ఏం చేస్తారు అంటే, మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుతున్నప్పుడు మీకు ఎక్కడైనా ఒక రియేజెంట్ కనిపించిందా, ఆ రియేజెంట్ ఫస్ట్ నోట్ చేసుకోండి. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఒక సెపరేట్, సో ఒక రియేజెంట్ నోట్ చేసుకోండి. అది ఆ పర్టికులర్ రియాక్షన్ లో దాని ఫంక్షన్ ఏంటి అది నోట్ చేసుకోండి. రియేజెంట్ ఏంటి, దాని ఫంక్షన్ ఏంటి. ఓకే, సో అప్పుడు మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ రియేజెంట్ ఫంక్షన్స్ తెలిసిపోతే మీకు క్వశ్చన్ సాల్వింగ్ ఈజీ అవుతుంది. నెక్స్ట్ రియాక్షన్ మెకానిజమ్స్ వస్తాయి. ఆ రియాక్షన్స్ మెకానిజమ్స్ మాత్రం డైలీ ప్రాక్టీస్ ఇస్ వెరీ రిక్వైర్డ్. రోజు ప్రాక్టీస్ చెయ్యాలి, అంతేగాని ఎప్పుడో ఒకసారి అమావాస్యకి ఒకసారి బుక్ తీస్తానంటే అవ్వదు. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ డైలీ, రోజు. సో అండ్ నెక్స్ట్ ఇవి ఫాలో అవుతున్నంతసేపు మధ్యలో ఇఫ్ యూర్ డన్ విత్ 2 chapters ఫర్ దిస్ వీక్, ఇంకా చాప్టర్స్ ని వదిలేకండి. మధ్యలో ఎప్పుడైనా టైం దొరికింది అనుకోండి, ఆ చాప్టర్స్ ఒక్కసారి జస్ట్ గ్లాన్స్ ఇవ్వండి. అంత టైం ఉండదు, ఐ అండర్స్టాండ్, కానీ కొంచెం టైం ఉన్నా సరే పాత ఒకసారి చూసుకోండి, అంతేగాని పాతవి అయిపోయినాయి అని చెప్పి వదిలేకండి. సో యూ హ్యావ్ టు జస్ట్ గో త్రూ. సో రివిజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వీటన్నిటిని డామినేట్ చేసేది రివిజన్. సో ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు ఫాలో.
సో మీరు డే 1 నుంచి ఇవి కనుక ఫాలో అయితే మీరు ఎప్సెట్ కాదు కదా, జేఈ మెయిన్స్ కాదు కదా, ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే మీరు ఈజీగా చేయగలుగుతారు. లాస్ట్ మినిట్లో హడావిడి పడకుండా ఫస్ట్ డే నుంచి కష్టపడండి. ఓకే, థ్యాంక్ యూ.